సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా రీసెంట్గా పోయినటువంటి చంద్రయాన్-2 అనేటువంటి ప్రాజెక్టు గురించి మనం డిస్కషన్ చేయడం జరగాలి. అందులో చంద్రయాన్-2 అనేటువంటి ప్రాజెక్టు 2008వ సంవత్సరంలో భారతదేశం 350 కోట్లు ఖర్చు పెట్టి 10 సంవత్సరాల క్రితం పోయిన అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ చంద్రయాన్-1. ఈ చంద్రయాన్-1 యొక్క ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చంద్రుని యొక్క మట్టిలో నీటి నిక్షేపాల అన్వేషణపై రీసెర్చ్ చేయడానికి పంపించిన గొప్ప ప్రాజెక్టే చంద్రయాన్-1 అనేటువంటి ప్రాజెక్ట్. తర్వాత 2008వ సంవత్సరంలో చంద్రునిపైన నీటి నిక్షేపాల అన్వేషణ కొరకై పంపిస్తే దాదాపు 10 సంవత్సరాల తర్వాత 2019వ సంవత్సరంలో చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం పైన దిగి ఆ దక్షిణ ధ్రువం పైన లోపల ఉండేటువంటి ఆ క్రస్ట్లో మట్టిలో హైడ్రోజన్ హీలియం అనేటువంటి మంచి ఇంధనం ఫ్యూయల్ ఉందా లేదా తెలుసుకోవడానికి భారత ప్రభుత్వం రీసెంట్గా పంపించినటువంటి ప్రాజెక్టే చంద్రయాన్-2 అనేటువంటి ప్రాజెక్ట్. ఈ చంద్రయాన్-2 అనేటువంటి ప్రాజెక్టు భారతదేశం చేసిన 2వ లూనార్ ఎక్స్ప్లోరేషన్ ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది. సార్ లూనార్ ఎక్స్ప్లోరేషన్ ప్రాజెక్టుగా మనం పిలవాలి. సార్ లూనార్ అంటే సార్ స్టడీ ఆఫ్ మూన్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. చంద్రుని అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్నే సెలినాలజీ అంటాం. సెలినాలజీ అన్న లూనార్ అన్న రీసెర్చ్ ఆఫ్ మూన్ కాబట్టి లూనార్ ఎక్స్ప్లోరేషన్ ప్రాజెక్ట్ భారతదేశం చేసిన 2వ లూనార్ ఎక్స్ప్లోరేషన్ ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది. సార్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మొదటి లూనార్ ఎక్స్ప్లోరేషన్ ప్రాజెక్ట్ చంద్రయాన్-1, సెకండ్ లూనార్ ఎక్స్ప్లోరేషన్ ప్రాజెక్ట్ చంద్రయాన్-2 అనేటువంటిదిగా చెప్పాలి. చంద్రయాన్-2 అనేటువంటి ఈ రోవర్లో చంద్రయాన్ అనేది ఏ భాషా పదంగా అడిగిండు. చంద్రయాన్ అనేటువంటిది కనుక చూస్తే ఒక సంస్కృత భాషా పదంగా, ఒక సంస్కృత భాషా పదంగా మనం చంద్రయాన్గా పిలవాలి. భారతదేశంలో మంగళయాన్, చంద్రయాన్, గగనయాన్ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఏది కూడా భారతదేశం మొత్తం కూడా సంస్కృతికే మెయిన్ కారణం కాబట్టి, మూలం కాబట్టి మన భారతదేశంలో ఏ ప్రాజెక్టు పోయినా అది సంస్కృత భాషా పదంగా చెప్పాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సంస్కృత్ అనేటువంటి వర్డ్లు లేకుంటే సంస్కృత్ నుంచి పుట్టిందే హిందీ కాబట్టి రేపు హిందీ ఇచ్చినా అది రైట్ ఆన్సర్గా మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి చంద్రయాన్ అనేటువంటి ప్రాజెక్టు సెకండ్ లూనార్ ఎక్స్ప్లోరేషన్ ప్రాజెక్టు ఇది ఒక సంస్కృత భాషా పదంగా చెప్పాలి. మరి చంద్రుని అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఏ పేరుతో పిలుస్తారు? చంద్రుని అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని వెరీ ఇంపార్టెంట్ సెలినాలజీ అంటాం. సెలినాలజీ అంటే చంద్రుని అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని సెలినాలజీ అంటాం. చంద్రుని యొక్క పుట్టుకను, చంద్రునిలో ఉండేటువంటి మొత్తం ఆ నిక్షేపాల పైన రీసెర్చ్ చేసేటువంటి అధ్యయనాన్ని సెలినాలజీ అంటాం. సెలినాలజీ చంద్రుని అధ్యయనం చేసేటువంటి శాస్త్రం. భారతదేశం చేసినటువంటి చంద్రయాన్-1 అనేటువంటి ప్రాజెక్టులో సార్ దానికి ప్రాజెక్టు డైరెక్టర్ ఎం అన్నాదురై, మలయస్వామి అన్నాదురై అనే సైంటిస్ట్ అయితే చంద్రయాన్-2 ప్రాజెక్టుకి ప్రాజెక్టు డైరెక్టర్ ఎవరు? ఇద్దరు డైరెక్టర్గా చెప్పాలి. ఎం వనిత, మత్తయ్య వనిత అనేటువంటి ఒక గ్రేట్ మేడం, ఇస్రో సెంటర్లోని ఒక గ్రేట్ సైంటిస్టు దీనికి ప్రాజెక్టు డైరెక్టర్గా వ్యవహరించడం జరిగింది. కాబట్టి ఫాదర్ ఆఫ్ చంద్రయాన్-2, ఫాదర్ మీన్స్ మదర్ ఆఫ్ చంద్రయాన్-2 ఎం వనిత, మత్తయ్య వనిత అనేటువంటి మేడం చంద్రయాన్-2 ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రాజెక్టు డైరెక్టర్గా మనం గుర్తింపు పొందింది. చంద్రయాన్-2 ప్రాజెక్టుకి మిషన్ డైరెక్టర్ ఎవరు? ప్రాజెక్టు డైరెక్టర్ ఎవరు అండ్ మిషన్ డైరెక్టర్గా ఎవరిని తీసుకోవడం జరిగింది? ఇస్రో సెంటర్లోని ఒక గ్రేట్ సైంటిస్ట్ అయిన ఆమె రీతూ కర్లిదర్. వెరీ ఇంపార్టెంట్. రీతూ కర్లిదాల్ అనేటువంటి ఈ మేడం చంద్రయాన్-2 ప్రాజెక్టుకి డైరెక్టర్గా వ్యవహరించినటువంటి మిషన్ డైరెక్టర్గా చెప్పాలి. కాబట్టి మత్తయ్య వనిత, రీతూ కర్లిదర్ ఆధ్వర్యంలో చంద్రుని పైన రీసెర్చ్ చేయడానికి పంపించిన గొప్ప ప్రాజెక్టే చంద్రయాన్-2 అనేటువంటి ప్రాజెక్ట్. ఈ చంద్రయాన్-2 ప్రాజెక్టు దీన్ని పంపించడానికి ముఖ్యమైన ఏమేంటి? చంద్రయాన్-2 ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం దేని కొరకు పంపించారు? ఓకేనా? చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం పైన దిగి సౌత్ పోల్లో దిగి సార్ ప్రపంచంలో ఇంతవరకు చంద్రునిపైకి అందరూ వెళ్ళినటువంటి సైంటిస్టులు ఉన్నారు, రోవర్లు ఉన్నారు. కానీ చంద్రయాన్-1 అనేటువంటి ప్రాజెక్టు సంబంధించింది నీటి నిక్షేపాలంటే చంద్రయాన్-2 ప్రాజెక్ట్ అనేది చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం పైన దిగి సౌత్ పోల్లో దిగి ఆ దక్షిణ ధ్రువం పైన రీసెర్చ్ చేసి ఆ దక్షిణ ధ్రువంలో ఆ మట్టిలో హైడ్రోజన్ మరియు హీలియం 3 అనేటువంటి నిక్షేపాలు ఏమన్నా ఉన్నాయా లేవా?
కాబట్టి చంద్రుని యొక్క దక్షిణ ధ్రువంలో హీలియం అండ్ హైడ్రోజన్ నిక్షేపాలకు సంబంధించిన అన్వేషణ చేయడానికి భారత ప్రభుత్వం రీసెంట్గా పంపించినటువంటి ప్రాజెక్టే చంద్రయాన్ 2 అనేటువంటి ప్రాజెక్ట్. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, హైడ్రోజన్ అండ్ హీలియం అనేది ఎందుకు అవసరం సార్ అంటే ఫ్యూచర్లో ప్రపంచ జనాభా దాదాపు 700 దాటి 800 కోట్ల జనాభా. ఈ 800 కోట్ల జనాభాకి అవసరమయ్యేటువంటి శిలాజ ఇంధనం, దీన్నే క్రూడ్ ఆయిల్ అంటాం, డీజిల్, పెట్రోలియం ఇలాంటి అన్నీ కూడా ఫ్యూచర్లో ఇవి తీసుకొంగ అయిపోతున్నాయి. ఫ్యూచర్లో 7-8 సంవత్సరాల తర్వాత ఈ ప్రపంచం పైన పెట్రోలియం, డీజిల్ అనేది చిన్న డ్రాప్ కూడా దొరికేటువంటి పరిస్థితి లేదు. అంత ఘోరంగా యూజ్ చేసుకుంటున్నాం. ఇవి ఒక నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రీసోర్స్. ఇవి ఒక తరిగిపోయే శక్తి వనరులుగా భావించాలి. ఈ తరిగిపోయే శక్తి వనరుల పైన మనం ఆధారపడి పనిచేస్తే ఫ్యూచర్లో చాలా ఇబ్బంది అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చంద్రుని యొక్క మట్టిలో హైడ్రోజన్, హీలియం పుష్కలంగా ఉంది. ఆ ఫ్యూచర్లో ప్రపంచ ఇంధనం అని హైడ్రోజన్ పిలుస్తాం. ఎందుకంటే మీకు ఒకటి మెయిన్ ఇంపార్టెంట్, 2019 సంవత్సరంలో ప్రపంచంలో తొలిసారిగా హైడ్రోజన్ ఆధారిత ట్రైన్ని, ప్రపంచంలో హైడ్రోజన్ ద్వారా నడిచేటువంటి తొలి ట్రైన్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి గ్రేట్ దేశం జర్మనీ. కాబట్టి ప్రపంచ అవసరాలను తీర్చేటువంటి ఫ్యూచర్ ఇంధనం హైడ్రోజన్ మరియు హీలియం. ఈ హైడ్రోజన్, హీలియం చంద్రుని యొక్క మట్టిలో పుష్కలంగా ఉంది. ఫ్యూచర్లో మనం కనుక ఇప్పుడు వెళ్ళి దాన్ని కనుక సెర్చ్ చేసి వస్తే ఫ్యూచర్లో మన వాటా ఆధారంగా మన భారతదేశానికి దాదాపుగా 130 కోట్ల పైగా ఈ జనాభాకి హైడ్రోజన్, హీలియం ద్వారా నడిచేటువంటి మంచి ఫ్యూయల్, ఎలాంటి పొల్యూషన్ లేదు. గాలిలో హైడ్రోజన్ దొరుకుతుంది, గాలిలో ఉండేటువంటి ఎక్కువ పర్సెంట్లో నైట్రోజన్ ఉంది, కానీ హైడ్రోజన్ తక్కువ పర్సెంట్లో ఉంటుంది. కాబట్టి ఫ్యూచర్లో చంద్రుని యొక్క మట్టిని రీసైక్లింగ్ చేసి దాని ద్వారా అద్భుతమైన ఇంధనంగా మనం యూజ్ చేయడానికి ఈ ఉద్దేశం ద్వారా పంపించినటువంటి గొప్ప ప్రాజెక్టే చంద్రయాన్ 2 అనేటువంటి ప్రాజెక్ట్. దాదాపుగా 978 కోట్లు పెట్టి ప్రపంచాన్ని అద్భుతమైనటువంటి దక్షిణ ధ్రువం, ఇంతవరకు అమెరికా కానీ రష్యా కానీ ఇంతవరకు చంద్రుడిపైకి దిగారు, కానీ చంద్రుని యొక్క సౌత్ పోల్లో దిగినటువంటి ఫస్ట్ దేశం మన ఇండియాగా చెప్పాలి. కాబట్టి చంద్రయాన్ 2 ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం హైడ్రోజన్ అండ్ హీలియం 3 అనేటువంటి నిక్షేపాల పైన రీసెర్చ్ చేయడానికి భారత ప్రభుత్వం పంపినటువంటి ప్రాజెక్టే చంద్రయాన్ 2 అనే ప్రాజెక్ట్. కాబట్టి క్లారిటీ, చంద్రయాన్ 1 చంద్రయాన్ 2ను పోల్చుకుంటే చంద్రయాన్ 1 చంద్రుని పైన నీటి నిక్షేపాలు, నీరు ఉందా లేదా. చంద్రయాన్ 2 హైడ్రోజన్, హీలియం. చంద్రయాన్ 1 2008, చంద్రయాన్ 2 2019. చంద్రయాన్ 1 ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం అన్నాదురై, మలయస్వామి అన్నాదురై. చంద్రయాన్ 2 ప్రాజెక్ట్ డైరెక్టర్ ఇద్దరు లేడీస్, ఒక ఆమె మత్తయ్య వనిత, రెండో ఆమె రీతు కర్లిదర్. వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో పోయిన అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్గా చెప్పాలి. ఈ ప్రాజెక్టును తీసుకెళ్ళినటువంటి లాంచింగ్ డేట్ ఎంత, రీసెంట్గా అడిగిన యూపీఎస్సీ బిట్ సార్, చాలా ఇంపార్టెంట్ బిట్. చంద్రయాన్ 2 ప్రాజెక్టు తీసుకెళ్ళిన డేట్ను గుర్తించండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. జూలై 22, జూలై 22, 2019 సంవత్సరంలో భారతదేశం ప్రతిష్టాత్మకంగా పంపించినటువంటి ప్రాజెక్టే చంద్రయాన్ 2 అనేటువంటి ప్రాజెక్ట్. కాబట్టి చంద్రయాన్ 2 ప్రాజెక్టు లాంచింగ్ డేట్ జూలై 22, 2008. ఇది పంపించినటువంటి ప్లేస్ సార్, దీన్నే లాంచింగ్ ప్లేస్ అంటాం. ఏ ప్లేస్ ద్వారా పంపించాం? చంద్రయాన్ 2 ప్రాజెక్టును పంపించిన ప్లేసు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్గా పిలవాలి. ఎస్డిఎస్సితో నామకరణం చేస్తాం, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. ఈ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్కి మరొక పేరు కూడా ఉంది, దీనికి మరొక పేరు షార్ అనే పేరుతో పిలుస్తారు. ఎస్డిఎస్సి అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, మరి షార్ అంటే శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్. భారతదేశంలో హైట్లో ఉండేటువంటి ఒక రాకెట్ లాంచింగ్ స్టేషన్గా చెప్పచ్చు. ఇది సతీష్ ధావన్ స్పేస్ సెంటర్కు మరొక పేరే షార్. ఈ షార్ ఎక్కడ ఉన్నది సార్ అంటే శ్రీహరికోట, నెల్లూరు డిస్టిక్ శ్రీహరికోటలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమైన భాగం. ఇది భారతదేశం యొక్క మొట్టమొదటి స్పేస్ పోర్ట్గా పిలుస్తాం. ఇండియాస్ ఫస్ట్ స్పేస్ పోర్ట్, అంతరిక్షంలోకి శాటిలైట్లను పంపించే ఇండియా యొక్క మొట్టమొదటి స్పేస్ పోర్ట్ అని దేన్ని పిలుస్తారు అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ద్వారా పిలుస్తారు. మరి భారతదేశానికి సెకండ్ స్పేస్ పోర్ట్ ఉందా సార్ అంటే ఇంతవరకు లేదు. 2022 సంవత్సరంలో కొత్త దాన్ని సెట్ చేస్తున్నారు. ఇండియాకు రెండవ సెకండ్ స్పోర్ట్స్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇది తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకూడి జిల్లాకు సంబంధించిన కులశేఖరపట్నం. ఇది భారతదేశం యొక్క సెకండ్ స్పేస్ పోర్ట్గా పెట్టబోతున్నారు. కాబట్టి కులశేఖరపట్నం, ఈ కులశేఖరపట్నం తూత్తుకూడి అనగానే మీకు గుర్తు రావాలి సార్.
భారతదేశ చరిత్రలో ఈ తూత్తుకుడి జిల్లాలో ఒక అద్భుతమైన కంపెనీ ఉంటుంది సార్. ఈ కంపెనీ పేరే స్టెరిలైన్ కాపర్ లిమిటెడ్ అని. ఈ స్టెరిలైన్ కాపర్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ పెట్టింది వేదాంత గ్రూప్కు సంబంధించి. ఈ వేదాంత గ్రూపు దాదాపు 65-70 సంవత్సరాల నుంచి కాపర్ను రీసైక్లింగ్ చేసుకుంటూ అట్లా సెట్ చేస్తున్నారు. రీసెంట్గా అక్కడ ఉండేటువంటి మొత్తం జనాలు ఫుల్ పొల్యూషన్ అవుతుందని చాలా ఉద్యమం చేసినటువంటి పరిస్థితి. అప్పుడు భారత గవర్నమెంట్ చాలామంది చనిపోయారు. భారత గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసి 2019 సంవత్సరంలో దాన్ని క్లోజ్ చేసింది. క్లోజ్ చేసిన తర్వాత రైతులంతా సార్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ 2019 కోవిడ్ ఫస్ట్ వేవ్ తర్వాత 2020 సెకండ్ వేవ్ వచ్చే టైంలో భారతదేశంలోని హాస్పిటల్కి అన్నిటికీ ఫుల్ ఆక్సిజన్ కొరత చాలా ఇబ్బంది పడ్డది. అలాంటి టైంలో భారత ప్రభుత్వం ఇంత పెద్ద దేశానికి ఆక్సిజన్ అందించాలనే ఉద్దేశంతో వేదాంత గ్రూప్కు సంబంధించిన స్టెరిలైన్ కాపర్ లిమిటెడ్ అనే కంపెనీ మళ్ళీ రీఓపెన్ చేసి 3rd ప్లాంట్లో ఏకదాటికి ఆక్సిజన్ని రీప్రొడ్యూస్ చేసి మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రతి హాస్పిటల్కి ఆక్సిజన్ అందించినటువంటి అద్భుతమైన ప్లేసు తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకుడి అనే జిల్లా సంబంధించినటువంటి. ఇక్కడే ఒక కొత్త స్పేస్ పోర్ట్ను రీసెంట్గా 2020 ఓకేనా ఫినాన్స్ మినిస్టర్ నిర్మలన్ సీతారామన్ అనౌన్స్మెంట్ చేసింది. ఇండియాకు 2వ స్పేస్ పోర్ట్ కులశేఖరపట్నంగా చెప్పాలి. మళ్ళీ ఈ కోవిడ్ సెకండ్ వేవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ 3rd ప్లాంట్ని క్లోజ్ చేసి మళ్ళీ దాన్ని బ్యాన్ చేసినటువంటి పరిస్థితిగా చెప్పాలి. భారతదేశంలో ఇది 2nd స్పేస్ పోర్ట్, ఇండియాకి ఇది 1st స్పేస్ పోర్ట్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. జూలై 22, 2019 సంవత్సరం ప్లేస్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ద్వారా ఇక్కడికి వెళ్ళినటువంటి అద్భుతమైనటువంటి ఇదిగా చెప్పాలి. మరి తీసుకెళ్లిన రాకెట్ ఏంటి సార్? సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ద్వారా చంద్రయాన్ 2 అనేటువంటి రాకెట్ను తీసుకెళ్ళినటువంటి ఆ రోవర్ను తీసుకెళ్ళినటువంటి రాకెట్ ఏంటంటే GSLV అనే రాకెట్ సార్. భారతదేశంలో GSLV Mark 3 అనేటువంటి GSLV Mark 3 అనేటువంటి రాకెట్ తీసుకెళ్ళింది. ఇది భారతదేశ చరిత్రలో ఇది 5th జనరేషన్ ఆఫ్ రాకెట్గా పిలుస్తాం. ఇండియాలో 5 జనరేషన్ రాకెట్స్ ఉన్నాయి. ఒకటి SLV అనేటువంటి రాకెట్, రెండోది టోటల్గా ASLV అనే రాకెట్, మూడవది PSLV అనే రాకెట్, నాలుగవది GSLV అనే రాకెట్, ఐదవది GSLV Mark 3 అనే రాకెట్. ఇది 5th జనరేషన్ రాకెట్గా గుర్తింపు పొందింది. కాబట్టి భారతదేశ చరిత్రలో చంద్రయాన్ 2 ప్రాజెక్టుకి చాలా ఇంపార్టెన్స్ ఉన్నది. ఆ చంద్రయాన్ 2 ప్రాజెక్టును తీసుకెళ్లిన రాకెట్ GSLV Mark 3 సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ద్వారా జూలై 22, 2019 సంవత్సరం చంద్రయాన్ 2 అనేటువంటి ప్రాజెక్టును తీసుకెళ్లినటువంటి అద్భుతమైన ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది. మరి ఈ చంద్రయాన్ 2 అనేటువంటి ప్రాజెక్టుని తీసుకెళ్ళింది అంటే ఇక్కడ ఏందన్నట్టు ఇది ఇది భూమి సార్. భూమి ఒక మండుతున్న అగ్నిగోళం. భూమి చుట్టూ ఏం తిరుగుతుంటుంది సార్? ఇక్కడ సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంటుంది. భూమి చుట్టూ తిరిగే ఏకైక ఉపగ్రహం చంద్రుడు మన భూమి చుట్టూ తిరుగుతుంటాడు సార్. ఎందుకు సార్ అంటే ఇప్పుడు ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతుంటాడు. చంద్రుడికి అంటే భూమికి ఉన్న ఏకైక ఉపగ్రహం చంద్రుడు. కాబట్టి మూన్ తిరుగుతుంటుంది. ఓకే, బాగానే ఉంది సార్, మూన్ బాగానే తిరుగుతుంది. ఇది ఎర్త్ అంటాం. మరి చంద్రునికి భూమికి మధ్య దూరం ఎంత సార్ అంటే చంద్రునికి భూమికి మధ్య దూరం చాలా లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది. కాబట్టి ఇది ఎర్త్ అంటాం. చంద్రునికి భూమికి మధ్య డిస్టెన్స్ ఎంత సార్ అంటే 3.85 × 10⁵ కిలోమీటర్స్ ఉంటుంది. 10⁵ అంటే మీకు ఎంత? 10⁵ అంటే దాదాపు లక్ష × 3 అప్రాక్సిమేట్లీ 3,85,000 కిలోమీటర్ల దూరంలో చంద్రుడు ఉంటాడు సార్. 3,85,000 కిలోమీటర్స్, 85,000 కిలోమీటర్లు. ఓకేనా? 3,85,000 కిలోమీటర్ల డిస్టెన్స్లో మనకు చంద్రుడు అనేవాడు ఉంటాడు. మరి రెండవది చూడండి, చంద్రుడు ఇలా మన భూమి చుట్టూ తిరిగి రావడానికి పట్టే కాలం ఎంత? చంద్రుడు మన భూమి చుట్టూ తిరిగి రావడానికి పట్టే కాలం 27.3 డేస్గా చెప్పాలి. 27 రోజుల 3 గంటల టైం. మరి 3,85,000 కిలోమీటర్ల దూరంలో ప్రయాణం చేయాలంటే చాలా లాంగ్ డిస్టెన్స్. కాబట్టి చంద్రుని యొక్క కక్షలో మూన్ పైకి ల్యాండింగ్ అయిన డేట్ సార్, మూన్ ల్యాండింగ్ అయినటువంటి డేట్ చూస్తే అంటే జూలై 22, 2019 సంవత్సరంలో పోయిన ఈ చంద్రయాన్ 2 అనేటువంటి రోవర్ అక్కడ దిగడానికి పట్టినటువంటి టైం కనుక చూస్తే సెప్టెంబర్ మంత్లో దిగింది. సెప్టెంబర్ 7వ తారీఖు 2020 సార్ 2019 సంవత్సరంలో చంద్రుని యొక్క కక్షలోకి దిగింది. అంటే ఏంది? జూలై 22, 2019 సంవత్సరంలో ఈ రోవర్ బయలుదేరితే సార్ జూలై తర్వాత ఆగస్టు, సెప్టెంబర్ దాదాపు 45 రోజుల తర్వాత సెప్టెంబర్ 7, 2019 సంవత్సరంలో
ఈ చంద్రయాన్-2 అనేటువంటి ప్రాజెక్టు సార్ అక్కడ చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం పైన దిగిన తర్వాత చంద్రయాన్-2 ప్రాజెక్టులో పెట్టిన మొత్తం నెంబర్ ఆఫ్ మిషన్స్, ఎన్ని పరికరాలు పెట్టి పంపించడం జరిగింది. చంద్రయాన్-2 ప్రాజెక్టులో పెట్టిన మొత్తం పరికరాల సంఖ్య 3 పరికరాలుగా చెప్పాలి. ఇదే ఎగ్జామినేషన్లో అడిగేటువంటి బిట్. పిలుస్తారు ల్యాండర్ అనేటువంటి పేరు. చంద్రయాన్-2 ప్రాజెక్టులో పెట్టిన 3వ మిషన్ పేరే రోవర్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈ మూడిట్ల పైన పక్క ఎగ్జామ్లో బిట్ వస్తుంది కాబట్టి ఆర్బిటర్, ల్యాండర్, రోవర్. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి సార్, ఈ ఆర్బిటర్కు మరొక పేరు ఉంది సార్, దీనికే లూనార్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. కాబట్టి ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్టు చంద్రయాన్-2 ప్రాజెక్టులో పెట్టిన మొదటి మిషన్ ఆర్బిటర్ అనేటువంటి మిషన్కు పెట్టిన పేరే సార్ లూనార్ అనేటువంటి పేరు. ల్యాండర్కు పెట్టిన పేరే విక్రమ్ అనేటువంటి పేరుగా నామకరణం చేయడం జరిగింది. కాబట్టి విక్రమ్ అనేది చంద్రయాన్-2లో 2వ మిషన్ అయిన ల్యాండర్కు పెట్టిన పేరే విక్రమ్. చంద్రయాన్-3 అంటే 2 ప్రాజెక్ట్లో రోవర్కు పెట్టిన పేరే ప్రజ్ఞాన్ అనే పేరుతో పిలువడం జరిగింది సార్. ప్రజ్ఞాన్ ఇది చాలాసార్లు అడిగినటువంటి బిట్ సార్, రీసెంట్ సార్ యూపీఎస్సీ లెవెల్లో అడిగినటువంటి బిట్. చంద్రయాన్-2 ప్రాజెక్టు లాస్ట్ మిషన్ అయిన రోవర్కు పెట్టినటువంటి పేరు ప్రజ్ఞాన్ అనే పేరు. అంటే లూనార్, విక్రమ్, ప్రజ్ఞాన్ అనే పేరు పెట్టడం జరిగింది. మరి ఈ 3 చంద్రయాన్-2 బై సెప్టెంబర్ 7, 2019లో దిగిన తర్వాత ఈ 3 పరికరాలు ఫస్ట్ ఈ పరికరం రిలీజ్ అవుతుంది. ఆర్బిటర్ దాంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి ఆర్బిటర్ చేసే పని ఏంటిది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. మనకు ఆర్బిటర్ చేసేటువంటి అద్భుతమైన పేరు ఏంటంటే అక్కడ అది దిగి, ఓకేనా, చంద్రయాన్-2 అనేటువంటి ప్రాజెక్ట్లో అక్కడ దిగి ఆర్బిటర్ అనేది డైరెక్ట్గా వెళ్ళి సార్ ఆర్బిట్లో తిరుక్కుంటా ఆ ఫోటోలను తీస్తూ ఉంటుంది. అంటే చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం పైన ఫోటోలు తీయడానికి అద్భుతమైన ఒక మిషన్ పెట్టారు. దీని పేరే ఆర్బిటర్ అనేటువంటి పేరుతో అది మొత్తం ఫోటోలు తీయడం జరుగుతుంది. కాబట్టి చంద్రయాన్-2 ప్రాజెక్ట్లో మొత్తం మిషన్లో సార్ టోటల్గా అది మిషన్ ఫోటోలు తీసేటువంటిది కనుక చూస్తే ఆర్బిటర్గా చెప్పాలి ఫోటో. ఇక రెండవది ల్యాండర్ అనేది ఏం చేయాలి, డైరెక్ట్ పోయి క్రస్ట్ను ఢీకొనాలి. పైన ఉండేటువంటి నేలను ఢీకొని అది డైరెక్ట్ బ్లాస్ట్ కావాలి, ఓకేనా. ఆ బ్లాస్ట్ అయ్యేటువంటి ఆ పరికరం అనేది ఆ క్రస్ట్ను గట్టిగా ఢీకొని బ్లాస్ట్ అవుతుంది. బ్లాస్ట్ కాగానే దాంట్లోకి మిషన్ వస్తుంది. ఆ మిషన్ పేరే రోవర్. అప్పుడు రోవర్ దాంట్లోకి వెళ్ళి బయటికి రాని డైరెక్ట్ పోయి గుద్దుకున్నప్పుడు బ్లాస్ట్ అయినప్పుడు అక్కడ సార్ అద్భుతమైన టెంపరేచర్ వస్తుంది, ఉష్ణోగ్రత. ఆ టెంపరేచర్ నుంచి వచ్చినటువంటి రేడియేషన్ని ఇది క్యాలిక్యులేటింగ్ చేస్తుంది. అంటే ఏంటంటే ఎంత ఎక్కువ కనుక రేడియేషన్ వస్తే అంత ఎక్కువ హైడ్రోజన్, హీలియం ఉన్నట్టు. ఈ 3 మిషన్లను పెట్టి పంపించడం జరిగింది. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్బిటర్కి మరొక పేరే లూనార్ చేసేటువంటి ప్రయోగం ఏంటంటే ఫోటోలు తీస్తుంది ఆ భూమి పైన, చంద్రుని పైన క్రస్ట్ యొక్క ఫోటోలు. ల్యాండర్ చేసేటువంటి పని డైరెక్ట్ క్రస్ట్ను ఢీకొని అది బ్లాస్ట్ అవుతుంది. తర్వాత ఏమవుతుంది, రోవర్ దాంట్లోకి వెళ్ళి ప్రజ్ఞాన్ బయటకు వచ్చి దాని యొక్క టెంపరేచర్ని క్యాలిక్యులేషన్ చేస్తుంది. సెప్టెంబర్ 7వ తారీఖున అక్కడ దిగిన తర్వాత డైరెక్ట్ ఆర్బిటర్ దిగి ఫోటోలు ఇస్తున్నది పర్ఫెక్ట్గా. డైరెక్ట్ 2వ రోజు అయింది, ల్యాండర్ డైరెక్ట్ పోయి దాన్ని గుద్దుకున్నది, ఒక్కటిసారి బ్లాస్ట్ అయిన తర్వాత సిగ్నల్ కట్ అయింది. ఇస్రో శాటిలైట్ సెంటర్లో 2019 ఇస్రో చైర్పర్సన్గా ఉన్న కె శివన్, నరేంద్ర మోడీ అదే ప్రయోగాన్ని తిలకిస్తున్నారు. తర్వాత అదే సిగ్నల్ పనిచేయట్లేదు. 1 గంట చూశారు, 2 గంటలు చూశారు, 3 గంటలు, 7 గంటల దాకా అసలు సిగ్నల్ ఇవ్వడం బంద్ అయింది. అసలు సిగ్నలే దొరకట్లేదు. అసలు మరి డైరెక్ట్ పోయి భూమిని అక్కడ చంద్రుని యొక్క క్రస్ట్ను ఢీకొన్నప్పుడు అది ఏమైందంటే అది మొత్తానికి బ్లాస్ట్ అయిందా, ఎక్కడైనా సిగ్నల్ మిస్ అయిందా, దాని ఏమైనా పరికరం ప్రాబ్లం ఉందా అసలే తెలియట్లే. అప్పుడే భారతదేశం మొత్తం కూడా షేక్ అవుతున్నది. అలాంటి 7 గంటల తర్వాత ఏం కనపడట్లే. అప్పుడు ఏం చేశారు, అమెరికా దేశానికి సంబంధించిన నాసా దేశానికి అంటే యుఎస్ఏకు సంబంధించినటువంటి సార్ నాసా యొక్క అంతరిక్ష సంస్థ, అమెరికా యొక్క అంతరిక్ష సంస్థ పేరే నాసా. ఆ నాసాకు సంబంధించిన ఒక మిషన్ అక్కడ పనిచేస్తుంది. అద్భుతమైన మెగాపిక్సెల్ కెమెరా, దీని పేరే LROC అనేటువంటి ఒక కెమెరా పంపిస్తుంది. ఇది అమెరికా దేశం యొక్క మెయిన్ ఒక పరికరం. LROC అబ్రివేషన్ లూనార్ రికగ్నైజ్డ్ ఆర్బిటర్ కెమెరా. ఇది ఒక కెమెరా, 58,000 మెగాపిక్సెల్ కెమెరా. ఇది యొక్క చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం పైన తిరుగుతుంది. అప్పుడు భారత ప్రభుత్వం నాసా యొక్క LROCకి కనెక్షన్ ఇవ్వమన్నారు. అలా ఇచ్చిన తర్వాత కూడా దాదాపుగా 1 వారం రోజుల దాకా అస్సలే దొరకట్లేదు. అప్పుడు బయటకు వచ్చి చంద్రయాన్-2 ప్రాజెక్ట్ అనేది ఫెయిల్యూర్ అయిందిగా ప్రపంచానికి డిక్లేర్ చేశారు.
అదే టైంలో కనుక చూస్తే భారతదేశం మొత్తం కూడా కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్న పరిస్థితి. ఎల్ఆర్ఓసి కూడా దొరికినటువంటి ఈ ప్రాంతంగా, అంటే సరే మూడవది రోవర్ వరకు వెళ్లకుండా ల్యాండర్ కానే బ్లాస్ట్ అయిన పరిస్థితి. దాదాపుగా అమెరికా సంబంధించిన నాసా యొక్క ఎల్ఆర్ఓసి భారతదేశానికి సంబంధించిన సిగ్నలింగ్ వ్యవస్థ అంత పర్ఫెక్ట్గా ఉండాలనే ఉద్దేశంతో ఎన్నిసార్లు సెర్చ్ చేసినా అసలే దొరకట్లే. కానీ తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన ఒక స్టూడెంట్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్, అతని పేరే షణ్ముఖన్, వెరీ 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 ఇంపార్టెంట్, షణ్ముఖన్ సుబ్రమణ్యన్ అనేటువంటి ఒక ఏరోనాటికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్, షణ్ముఖన్ సుబ్రమణ్యన్ అనేటువంటి ఒక స్టూడెంటు, అతడు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ అయిన ఈ చంద్రయాన్-2 అనేటువంటి ప్రాజెక్ట్ని బాగా దాన్ని రీసెర్చ్ చేసుకుంటూ చూస్తుంటే చిన్న చిన్న పార్ట్స్ కనపడుతున్నాయి. ఆ కనపడే పార్ట్స్ను స్క్రీన్ షాట్ తీసి అమెరికా దేశానికి సంబంధించిన నాసా యొక్క మెయిల్కి పంపించడం జరిగింది ఈ స్టూడెంట్. ఆ నాసా వాళ్ళు రీసెర్చ్ చేసి దీనికి ఆ GPS సిస్టమ్ ద్వారా ఎల్ఆర్ఓసికి కనెక్షన్ ఇస్తే చంద్రయాన్-2 ప్రాజెక్ట్ యొక్క అన్ని పార్ట్స్ కనపడుతున్నాయి. అద్భుతమైనటువంటి స్టూడెంట్ అని చెప్పి నాసా డిక్లరేషన్ చేసింది. భారతదేశం యొక్క చంద్రయాన్-2 అనేటువంటి ప్రాజెక్టు బలంగా దాన్ని గుద్దుకోవడం వల్లనే అది ఫెయిల్ అయింది. ఆ ఫెయిల్యూర్ అయినటువంటి ఆ ప్లేస్ను గుర్తించినటువంటి గ్రేట్ ఇండియన్ స్టూడెంటే షణ్ముఖన్ సుబ్రమణ్యన్ అనేటువంటి సైంటిస్ట్ రీసెర్చ్ చేశాడు. కాబట్టి అతడు కనుక్కున్న ప్లేసు రియల్ అని చెప్పి అమెరికాకు సంబంధించిన నాసా అనౌన్స్మెంట్ చేసింది. కాబట్టి భారతదేశం 978 కోట్లు పెట్టి చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం పైన రీసెర్చ్ చేయడానికి 3 పరికరాలు, ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ అనేటువంటి మిషన్లను పెట్టి పంపించినటువంటి పరిస్థితిలో రెండవ డిపార్ట్మెంట్కి పోగానే అది బలంగా క్రస్ట్ను ఢీకోవడం వల్ల అది ఫెయిల్యూర్గా మనం గుర్తింపు, అంటే ఫెయిల్యూర్ అయిందిగా సెట్ చేశారు. దాదాపుగా భారతదేశం మొత్తం కూడా ఈ చంద్రయాన్-2 అనేటువంటి పరికరం పైన డిస్కషన్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ 3 సైంటిస్టులు వచ్చారు, మత్తయ్య వనిత, రీతు కర్లిదల్, షణ్ముఖన్ సుబ్రమణ్యన్. ఓకేనా? మరి ఇక్కడ చూడండి సార్, చంద్రయాన్-2 ఫెయిల్యూర్ని గుర్తించినటువంటి స్టూడెంట్ పేరే షణ్ముఖన్ సుబ్రమణ్యన్. ఏ రోజున గుర్తించాడు ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సరే, డిసెంబర్ 2వ తారీఖు, డిసెంబర్ 2, 2019 సంవత్సరంలో చంద్రయాన్-2 ఫెయిల్యూర్ని గుర్తించింది షణ్ముఖన్ సుబ్రమణ్యం. అంటే జూలై 22, 2019 సంవత్సరంలో వెళ్ళింది. సెప్టెంబర్ 7, 2019లో కక్షలోకి దిగింది. సరే, డిసెంబర్ 2, 2000 సంవత్సరంలో దాన్ని బలంగా ఢీకొని అది ఫెయిల్యూర్ అయిందిగా చెప్పాలి. 2022 సంవత్సరం ఆగస్టు నెలలో చంద్రయాన్-3 అనేటువంటి ప్రాజెక్టు నెక్స్ట్ 2 మంత్స్లో వెళ్ళబోతుంది. కాబట్టి భారతదేశం ప్రతిష్టాత్మకంగా పంపించినటువంటి ప్రాజెక్టే చంద్రయాన్-2 అనేటువంటి ప్రాజెక్టుగా గుర్తింపు పొందిందిగా చెప్పాలి. మరి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, భారతదేశానికి సంబంధించిన ఫస్ట్ లూనార్ ఎక్స్ప్లోరేషన్ ప్రాజెక్టు చంద్రయాన్-1, సెకండ్ లూనార్ ఎక్స్ప్లోరేషన్ ప్రాజెక్టు చంద్రయాన్-2, థర్డ్ లూనార్ ఎక్స్ప్లోరేషన్ ప్రాజెక్టు చంద్రయాన్-3 2022. మరి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మరి భారతదేశం, అమెరికా, రష్యా ఇలాంటి అన్ని దేశాలు చంద్రుడిపైన రీసెర్చ్ చేయడానికి పంపించినాం. 1966 సంవత్సరంలో లూనా 9 అనేటువంటి చిన్న రోవర్ని చంద్రునిపైకి పంపించారు. సరే, అది ఓకే అయిన తర్వాత 1969 సంవత్సరంలో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అండ్ ఆల్డ్రిన్ అనే సైంటిస్టులు చంద్రునిపైకి అడుగుపెట్టారు. రీసెంట్గా చంద్రునిపైకి అడుగుపెట్టింది హారిసన్ స్మిత్ అండ్ ఇంకొక సైంటిస్ట్ కలిపి ఇద్దరు అడుగుపెట్టారు. ఇంతవరకు 1972 సంవత్సరం తర్వాత ఇంతవరకు చంద్రునిపైకి ఇంకెవరు అడుగుపెట్టలేదు. మరి రెండో ఆప్షన్ ఏంటంటే, చంద్రునిపైకి అడుగుపెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం పైన ఇంతవరకు ఏ రోవర్ కూడా అడుగుపెట్టలేదు. భారతదేశానికి సంబంధించిన ఈ చంద్రయాన్-2 అనేటువంటి ప్రాజెక్టు చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం పైన దిగి ఆ దక్షిణ ధ్రువం యొక్క హైడ్రోజన్, హీలియం పైన రీసెర్చ్ చేయడానికి పంపించినటువంటి ప్రాజెక్టుగా చెప్పచ్చు. మరి ఇదంతా బాగానే ఉంది. ప్రతిసారి మన శాటిలైట్ ఏదైనా ప్రాబ్లం అయిందనుకోండి, వేరే దేశ సహకారం తీసుకోవాలంటే చాలా ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి వేరే దేశ సహకారం తీసుకునే బదులు మనమే మన దేశ సపోర్ట్ ద్వారా చేయాలని చెప్పి ఇదంతా ఫెయిల్యూర్ అయిన తర్వాత 2021 సంవత్సరంలో భారతదేశం ప్రతిష్టాత్మకంగా అంతరిక్షంలో ఏదైనా ప్రాబ్లం అయితే మన కంట్రోల్ సెంటర్ ద్వారానే సెట్ చేయాలి, వేరే దేశ వాళ్ళ సహకారం తీసుకోవద్దని చెప్పి ఒక అద్భుతమైన ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేశారు. దాని పేరే ఇస్రో SSCA
సార్ కంట్రోల్ సెంటర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇస్రో SSCA కంట్రోల్ సెంటర్ అనేటువంటి సెంటర్ని సార్ అనౌన్స్మెంట్ చేసింది భారత ప్రభుత్వం. ఒక్కసారి సార్ ఇస్రో SSCA కంట్రోల్ సెంటర్. ఇస్రో SSCA అంటే స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్, అంటే స్పేస్లో ఏదైనా సిచ్యువేషన్ ప్రాబ్లం అయితే దాని ఆధారంగా ఇస్రో స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ కంట్రోల్ సెంటర్, ఏదైనా ప్రాబ్లం అయితే ఈ కంట్రోల్ సెంటర్ ద్వారా సెట్ చేయాలని చెప్పి ఒక కొత్త ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసింది 2021 సంవత్సరం. మరి దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ సార్ అంటే పీన్యా, వెరీ 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 ఇంపార్టెంట్. పీన్యా అనేటువంటి ప్రాంతం, ఈ పీన్యా ఎక్కడ సార్ అంటే బెంగళూరు. ఓకేనా, బెంగళూరులోని పీన్యా అనేటువంటి ప్రాంతంలో ఇస్రో SSCA కంట్రోల్ సెంటర్ని అనౌన్స్మెంట్ చేసి దీనికి ఒక సెంటర్ని చేసిన జరిగింది. కాబట్టి భారతదేశానికి సంబంధించిన స్పేస్లో ఏ ప్రాబ్లం వచ్చినా దీని ద్వారానే సెట్ చేస్తున్నారు. ఇస్రో SSCA స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ కంట్రోల్ సెంటర్ ద్వారా సెట్ చేస్తాం. కాబట్టి భారత ప్రభుత్వం చంద్రయాన్ 1 100% సక్సెస్గా, చంద్రయాన్ 2 80% సక్సెస్, లాస్ట్ ఫేజ్లో ఫెయిల్యూర్ అయింది. కాబట్టి నెక్స్ట్ 2022 సంవత్సరంలో చంద్రయాన్ 2 అనేటువంటి ప్రాజెక్టు వెళ్ళబోతుంది. కాబట్టి మత్తయ్య వనిత, రీతు కర్లిధర్, షణ్ముఖన్ సుబ్రహ్మణ్యన్ PSLV అనేటువంటి అంటే GSLV Mark 3 అనేటువంటి రాకెట్ ద్వారా భారతదేశం ప్రతిష్టాత్మకంగా పంపించినటువంటి చంద్రుని పైన రెండవ లూనార్ ఎక్స్ప్లోరేషన్ ప్రాజెక్టుగా ఈ చంద్రయాన్ 2 అనేది గుర్తింపు పొందిందిగా మనం చెప్పవచ్చును.